పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ రాత్రి 10:58 కర్మప్రభు అయినటువంటి శని భగవానుడు కుంభరాశిని వదిలి మీనరాశిలో ప్రవేశిస్తాడు. మీనరాశిలో 2.5 సంవత్సరాల కాలం ఉంటాడు. ఈ 2.5 సంవత్సరాల పాటు శని ప్రభావం వలన మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఇక్కడ మిథున రాశి వారికి శని ఏ స్థానాలకు అధిపతి అంటే, మిథున రాశికి అష్టమ భాగ్య స్థానాధిపతి అంటే 8 మరియు 9 స్థానాలకు అధిపతి శని ఎక్కడ సంచరిస్తున్నాడు? దశమ స్థానంలో, కర్మస్థానంలో అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్, ఉద్యోగ స్థానంలో, వ్యాపార స్థానంలో సంచరిస్తున్నాడు. సహజంగా మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధుడికి మరియు శనికి మధ్య కొద్దిగా మిత్రత్వం కూడా ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ శని ప్రధానంగా వేటికి కారకుడు అంటే కర్మ ప్రభువు, కర్మకారకుడు. అంటే ఈ కర్మకారకుడు అంటే మనము చేసేటటువంటి పనులను బట్టి దానికి తగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి శక్తి శని భగవానుడికి ఉంటుంది. శని భగవానుడు ఎప్పుడైతే మీ రాశికి 10వ స్థానంలోకి, కర్మస్థానంలోకి వస్తాడో, చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ దాని ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ఉద్యోగం మార్పు కోరుకునేటటువంటి వారు ఖచ్చితంగా ఆ రకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. లేదా ఇప్పటిదాకా ఎదుగు బదుగు లేకుండా అలా ఉన్నటువంటి వారికి కొద్దిగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కూడా కనిపిస్తాయి. ప్రధానంగా తీసుకుంటే 8th హౌస్ అనేటటువంటిది మనకు దేనికి సంబంధించిన అంటే 8వ స్థానాధిపతి కాబట్టి 8th హౌస్ అనేటటువంటిది ఆకస్మికమైనటువంటి నష్టాలకు, లేదా ఆకస్మికమైనటువంటి లాభాలకు, లేదా ఆర్థిక సమస్యలకు అంటే ఫినాన్షియల్ మ్యాటర్స్కి, దాంతోపాటు లాంగ్ ట్రావెలింగ్ అంటే దూర ప్రయాణాలకు మొదలైన వాటన్నిటికీ కూడా 8వ స్థానం మనకు తెలియజేస్తుంది. 9వ స్థానం అనేటటువంటిది భాగ్యస్థానం, పితృస్థానం. అలానే అక్కడ మనకి పూర్వపుణ్యం కానీ, ఉన్నత విద్య కానీ ఇవన్నీ కూడా మనకు 9వ స్థానంలో వస్తాయి. అంటే ఈ 8, 9 స్థానాలకు అధిపతి అయినటువంటి శని దశమ స్థానంలోకి వచ్చినప్పుడు ఈ రెండింటి యొక్క ప్రభావాన్ని కూడా మీకు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా కలిగిస్తాడు. అంటే దశమ స్థానంలోకి శని ప్రవేశించినప్పుడు ఆకస్మికమైనటువంటి డెవలప్మెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే దశమ స్థానంలోకి మిథున రాశి వారికి శని ప్రవేశించగానే ఇప్పటిదాకా ఏదైనా సరే జీవితంలో బలమైనటువంటి కోరికలు ఏదైతే ఉంటాయో ఆ కోరికలు నెరవేర్చుకునేటటువంటి దిశగా శని భగవానుడు మిథున రాశి వారికి గొప్ప శక్తిని ఇస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే స్వయం శక్తిని కలిగిస్తాడు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు, పట్టుదలని ఇస్తాడు. ఇప్పటిదాకా బద్ధకంతో ఉన్నటువంటి వారికి కూడా ఆ కృషి, పట్టుదలతో ఎలాంటి విపత్కరమైనటువంటి కార్యమైనా సరే, ఎలాంటి కష్టసాధ్యమైనటువంటి కార్యాన్నైనా సరే చక్కగా సాధించుకోగలిగినటువంటి శక్తి, యుక్తి ఇవన్నీ కూడా ఇస్తాడు. అంటే పనులలో స్వల్పమైన ఆటంకాలు కలుగుతున్నప్పటికీ ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్ళేటటువంటి విధంగా చేస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి పట్టుదల అనేటటువంటిది చాలా ప్రధానం. ఎవరైతే పట్టుదలతోటి నిరంతరం కృషి చేస్తూ ఉంటారో అటువంటి వారు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుతూ ఉంటారు. ముఖ్యంగా దశమ స్థానంలో శని ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే రాజకీయ రంగంలో ఉండేటటువంటి రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి అనుకూలత కలుగుతుంది. వారు ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్నా కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కానీ, జనంలో అంటే ప్రజల నుంచి చక్కటి జనాకర్షణ కానీ, వారికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ కలుగుతూ ఉంటాయి. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, వివిధ రంగాలైనటువంటి నూనె వ్యాపారాలు చేసేటటువంటి వారు కూడా చాలా గొప్ప ఫలితాలే పొందుతారని చెప్పాలి. ప్రధానంగా చెప్పాలంటే శని భగవానుడు దేనికి సంబంధించిన వాడంటే కృషికి మరియు పట్టుదలకు సంబంధించినటువంటి వాడు. ఈ శని ఎప్పుడైతే దశమ స్థానంలోకి వస్తాడో రైతులు, ముఖ్యంగా చెప్పాలంటే రైతులు చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారంటే ఇప్పటిదాకా రైతులు చేసినటువంటి కష్టాల తగిన ఫలితాన్ని పొందలేకపోయినటువంటి వారు కూడా దశమ స్థానంలోకి, కర్మస్థానంలోకి శని ప్రభావం రాగానే రైతులు కూడా చాలా గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఖర్చులను తగ్గించుకోవటంలో కూడా
వీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులను తగ్గించుకోవటం, ఎక్కువగా కృషి చేయటం, సాధ్యమైనంత వరకు పనులను పోస్ట్ పోన్ చేసుకోకుండా ఉండటం, ఇలాంటివి చేయటం వలన మిథున రాశి వారు చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. అలానే దశమ స్థానంలో సంచరించే శని భగవాన్ యొక్క ఏం చేస్తాడంటే, కొంతమందికి చాలా కాలం నుంచి విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, లేదా అక్కడ ఉద్యోగం చేయాలి, జీవితాన్ని అక్కడ స్థిరపరచుకోవాలి, ఇలా కొంతమందికి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు ఉంటాయి. అటువంటి వాటి కోసం పరితపించేటటువంటి వారికి కూడా శని భగవానుడు మీకు దశమ స్థానంలోకి వచ్చినప్పుడు విదేశీ యోగాన్ని కలిగిస్తాడు, విదేశాలలో స్థిరత్వాన్ని కలిగిస్తాడు. లేదా మీరు అంటే ఒకే ప్లేస్లో ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగంలో కనుక ఉండి విదేశాలకు వెళ్ళడానికి అవకాశం లేనటువంటి వారికి కూడా ఖచ్చితంగా ఒక స్థానం నుంచి మరొక స్థానానికి స్థాన మార్పును కలిగిస్తాడు. అంటే ట్రాన్స్ఫర్స్ ద్వారా కానీ, ప్రమోషన్స్ ద్వారా కానీ స్థాన మార్పును కూడా ఇక్కడ మిథున రాశి వారికి శని భగవానుడు కలిగిస్తాడు. మరి ఈ శని ఒక స్థానంలో కనుక సంచరిస్తూ ఉన్నాడంటే, ఆ స్థానం నుంచి శని మూడు రాశులను చూడగలుగుతాడు. ఇప్పుడు శని మీ మిథున రాశి వారికి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క తృతీయ వీక్షణం మీ రాశికి 12వ స్థానం మీద ఉంటుంది. 12వ స్థానం అంటే ఏంటి? వ్యయస్థానం, మోక్షస్థానం. ఇది దేనికి ఖర్చు అవుతుంది అంటే, వ్యయస్థానం అంటే ట్రావెలింగ్ లో ఎక్కువగా ఖర్చులు పెడుతూ ఉంటారు. అంటే ప్రయాణాల వలన వీరికి ఎక్కువ అధికంగా ఖర్చులు అవుతూ ఉంటాయి. అలానే ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన పెరుగుతుంది. సేవాభావం అనేటటువంటిది కూడా మిథున రాశి వారికి చక్కగా పెరుగుతుంది, సేవాభావం పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా శని వీక్షణం 12వ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మిథున రాశి వారు అంకిత భావంతో కష్టపడతారు, అంకిత భావంతో కృషి చేస్తారు. తద్వారా మంచి ఫలితాన్ని కూడా పొందే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఆ తర్వాత మీ రాశికి దశమ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క సప్తమ వీక్షణం అంటే 7th ఆస్పెక్ట్, 7వ దృష్టితోటి మీ రాశికి 4వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. 4వ స్థానం అంటే విద్యకు సంబంధించినటువంటి స్థానం, మాతృస్థానం, గృహస్థానం. అంటే ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒకటి వ్యయస్థానం మీద శని వీక్షణం ఉండి, అలానే 4th స్థానం మీద కూడా శని వీక్షణం ఉన్నప్పుడు గృహ నిర్మాణానికి ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అంటే గృహ నిర్మాణాది ప్రయత్నాలని కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పాలి. అలానే తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో మిథున రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. శని వీక్షణం ఎప్పుడైతే మీ రాశికి 4th హౌస్ మీద ఉంటుందో, వారసత్వంగా వచ్చేటటువంటి సంపదను చక్కగా ఇక్కడ మిథున రాశి వారు పొందగలుగుతూ ఉంటారు. అలానే సంతానపరమైనటువంటి విషయాలలో కూడా చక్కటి అభ్యున్నతి అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది. తరువాత శని యొక్క వీక్షణం ఏ రాశి మీద ఉంటుందంటే, శని యొక్క దశమ వీక్షణం అంటే శని తాను ఉన్న స్థానం నుంచి 3, 7, 10 స్థానాలను చూడగలుగుతాడు. శని తాను ఉన్న స్థానం నుంచి 10వ స్థానం అంటే మిథున రాశి వారికి 7వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. 7వ స్థానం అంటే ఏమిటి? 7th హౌస్ అనేటటువంటిది కళత్ర స్థానము లేదా భర్తృస్థానం అంటాం. అంటే వివాహానికి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే కళత్ర స్థానం మీద ఈ శని ప్రభావం అనేటటువంటిది ఉంటుందో, వివాహం ఆలస్యమైనటువంటి వారికి, వివాహం కానటువంటి వారికి, ఇప్పటిదాకా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానటువంటి వారికి ఆ వివాహ ఘడియలు కూడా కలిసి వస్తాయని చెప్పాలి. ఇక్కడ ఈ సంవత్సరం పర్టికులర్గా 2025వ సంవత్సరంలో ఉన్నటువంటి మరొక అనుకూలమైనటువంటి పరిణామం ఏమిటంటే, మిథున రాశి వారికి సప్తమ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. అంటే సప్తమాధిపతి అయిన గురుడు జన్మరాశిలో సంచరించడం, దశమ స్థానంలో సంచరించేటటువంటి శని మీ రాశికి 7వ స్థానాన్ని చూస్తూ ఉన్నప్పుడు వివాహపరమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబపరమైనటువంటి విషయాలలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతారు. ఓవరాల్గా కనుక తీసుకుంటే దశమ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావం మిథున రాశి వారికి దాదాపుగా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయినప్పటికీ కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఇటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయం నేను మీకు ప్రత్యేకమైనటువంటి వీడియోలో తెలియజేస్తాను. శుభం.